నమస్తే మిత్రులారా! నిజామాబాద్‌లో జరిగిన షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్ పైన నా స్పందన తెలియజేస్తాను. సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటు చేసిన కమిషన్ దిశ ఎన్‌కౌంటర్ ఫేక్ అని తేల్చి చెప్పారు. ఒక రకంగా అందులో పార్టిసిపేట్ చేసిన 10 మంది అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఒక రకమైన ఆర్డర్ జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు ఆ యొక్క ఆర్డర్‌ని స్టే చేశారు. ఎందుకంటే ప్రొసీజరల్ కన్సర్న్స్ ఉండే. ఎవరైతే పార్టీస్ ఇందులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళకు వాళ్ళ యొక్క వర్షన్ చెప్పుకోవడానికి సరైన అవకాశాలు కల్పించాలని హైకోర్టు ఆ డిసిషన్ తీసుకుంది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎక్స్‌ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ పైన, కస్టోడియల్ డెత్స్ పైన, లేకపోతే ఇటువంటి కాస్త సెన్సేషనల్ ఇష్యూస్ పైన తప్పకుండా పౌర హక్కుల సంఘాల వాళ్ళు రెస్పాండ్ అయితారు. ఇవి జరగకూడదని చెప్తారు. ఆటోమేటిక్‌గా జ్యుడిషియరీ కూడా కాగ్నిజెన్స్‌లోకి తీసుకొని ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీని ఏర్పాటు చేస్తది. కానీ గమనిస్తే ప్రజల నుండి ఒక ఓవర్‌వెల్మింగ్ సపోర్ట్ అనేది పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి వస్తుంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటిదంటే ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అండ్ జ్యుడిషియల్ ప్రాసెస్. మనం కోర్టుకు వెళ్తే మనకు సత్వర న్యాయం దొరుకుతదనే ఒక ఆలోచన గానీ, ఓపిక గానీ, ఆ నమ్మకం గానీ ప్రజల లోపల క్రమంగా సన్నగిల్లుతుంది. సో, అందుకే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? క్విక్ జస్టిస్‌ని, మాబ్ జస్టిస్‌ని, ఇన్‌స్టాంట్ జస్టిస్‌ని గ్లోరిఫై చేస్తారు. సపోర్ట్ చేస్తారు. ఈ ధోరణి అనేది ఒక రకంగా ఒక సభ్య సమాజం లోపల కరెక్ట్ కాదు. ఎందుకంటే కోర్ట్‌ల మీద నమ్మకం కోల్పోతే ప్రజలు కాలక్రమం లోపల చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటారు. ఏదైనా ఇన్సిడెంట్ అయితే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళే బదులు, కోర్టుకు వెళ్ళే బదులు వాళ్ళు ఎవరిని అప్రోచ్ అయితారు? రౌడీ షీటర్లను, సెటిల్మెంట్లు చేసే వాళ్ళను, లేకపోతే వాళ్ళే తమ చేతిలోకి కొన్ని విషయాలు తీసుకొని చర్యలకు పాల్పడతా ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇటువంటి విషయాలను ఎందుకు సీరియస్ తీసుకుంటదంటే, వాళ్ళు ఒక క్లియర్ కట్ మెసేజ్ సెండ్ చేయాలని చూస్తారు సొసైటీకి, సమాజంకి, అందులోపల ఉన్న క్రిమినల్ ఎలిమెంట్స్‌కి. మీరు లైన్ క్రాస్ అయితే దాని యొక్క పర్యవసానాలు త్వరితగతంగా ఉంటాయి, తీవ్రంగా ఉంటాయి, బహిరంగంగా ఉంటాయి. ఈ పరిస్థితులు మారాలంటే నా సలహా ఏంటిదంటే, మన చట్టాల లోపల కాస్త మార్పులు రావాలి. కోర్టుల సంఖ్య పెంచాలి. కోర్టుల యొక్క స్ట్రెంగ్త్, అందులో పనిచేసే వర్క్ ఫోర్స్ స్ట్రెంగ్త్ పెంచాలి. ఆల్టర్‌నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ అంటే సంధి చేసే మెకానిజమ్స్. ప్రతి ఒక్క కేసు సంవత్సరాల పాటు కోర్టులో హియరింగ్ అవసరం లేదు. ఒక దగ్గర కూర్చోబెట్టి, మాట్లాడి, సర్ది చెప్పే అవకాశాలు చాలా ఉంటాయి కేసెస్ లోపల. ఇట్లా సెటిల్ అయిపోయినాయి అనుకోండి చాలా కేసెస్. బాగా ఇంపార్టెంట్ కేసెస్, సమాజం పైన తీవ్రమైన ప్రభావం చూపించే కేసెస్, ప్రజలకు మంచి చేసే కేసెస్ పైన జ్యుడిషియల్ సిస్టమ్ ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది.